ఇబ్రాహీంపట్నంలో 1000 కోట్ల రూపాయల భూమిని, ప్రభుత్వ భూమిని నువ్వు కబ్జా పెడితే ఈరోజు మేము కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చి అది ఉన్నట్టుగా చెప్పంటే ఇది ప్రభుత్వ భూమి, ఇది రిజిస్ట్రేషన్ ఆపుతున్నామని చెప్పి రిజిస్ట్రేషన్ ఆపి ఈరోజు పెడితే మీరు కోట్ల చుట్టూ తిరుగుతారు కదా. ఒక కలెక్టర్ ఈరోజు అది ఎంక్వైరీ చేసిన తర్వాతనే కదా చేసిండు. అదేవిధంగా కొంగర కలాన్లో 2000 కోట్ల రూపాయల భూమిని మీరు ఇవ్వలేదు అని అంటే రండి, వచ్చి ప్రమాణం చేస్తారా, లేకపోతే అక్కడ ప్రజలకు నేను ప్రజలను పిలుస్తా, మీరు కూడా పిలవండి, ఇది ఎక్కడి భూమి అని చెప్పిపిస్తా, రండి మీరు. అదేవిధంగా ఇబ్రాహీంపట్నంలో 11 ఎకరాల భూదాన్ భూమి, సీతారాంపేట గ్రామంలో ప్రభుత్వ భూదాన్ భూమి అనేటువంటిది ఆడ చాలా క్లియర్గా ఉంటే దానికి నిన్న ఈయన ఎంటడు భూదాన్ భూమిని మావోడు ఒకరిని తీసుకుంటే అంటే నువ్వు వాడు దొంగలన్నట్టే కదా ఇద్దరు. ఎవనబ్బ సొమ్మని తీసుకున్నారు? భూదాన్ భూమి అనే రికార్డులో ఉంది, కోర్టులు చెప్పుతున్నాయి. ఎట్లా తీసుకున్నారు మీరు? మీ అధికారం ఉందని తీసుకుంటారా? అదేవిధంగా ఆదిపట్లలో సర్వే నెంబర్ 44 11 ఎకరాల ప్రభుత్వ భూమిని నువ్వు చేసుకోలేదా? బినామీ పేరుతో చేసుకోలేదా? వచ్చిరా ఆ భూమి మీదకి రాను, ఇప్పుడు వచ్చి నువ్వు ధర్మమో కర్మమో తిను, ప్రమాణం చెయ్యి, అందరి ప్రజలను పిలుస్తా, అందరిలో చెయ్యి నువ్వు. నేను దానికి అవసరం ఉన్న డబ్బు నేను ఇస్తా నీకు, నువ్వు ప్రమాణం చెయ్యొచ్చి. దొంగల్లారా, బిచ్చగాన్లు మీరు, అప్పులోడు వస్తే బాత్రూంలో వండిన కొడుకులు మీరు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి రా మీకు ఇవన్నీ? ఏడికెళ్ళి తెచ్చిండ్రు రా మీరు? కిషన్ రెడ్డి గాడు ఒక్కరోకు, ఆయన కొడుకు బంటో ఎలుగు బంటో ఒకడు ఉన్నాడు, వాడు ఒక్కరోకు. ఎక్కడివి రా మీకు ఇవి? చెప్పండి చూస్తా. మా ముఖ్యమంత్రి మీద, మా ప్రభుత్వం మీద, మా మీద మాట్లాడేంత మునగాళ్ళు కాదు మీరు. దోపిడీదారులు, దొంగలు.